మన భారత ఉపరాష్ట్రపతి పదవి వెనుక ఒక చాలా శక్తివంతమైన రాజ్యాంగపరమైన వాగ్దానం దాగి ఉంది. అదేంటో తెలుసా? ఆర్టికల్ 69. ఇది కేవలం ఒక చట్టంలోని ఒక సెక్షన్ కాదు, మన ప్రజాస్వామ్యానికి ఒక బలమైన పునాది. అసలు దీని ప్రాముఖ్యత ఏంటి? రండి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. అధికారంలో ఉన్న ఒక వ్యక్తి చేసే గంభీరమైన వాగ్దానానికి, ప్రామిస్కి ఎంత బలముంటుంది, ఎంత ప్రాముఖ్యత ఉంటుంది. అది ప్రజల నమ్మకానికి, వారి భవిష్యత్తుకు సంబంధించిన చాలా పెద్ద విషయం కదా. మన దేశంలో ఆ అత్యంత ముఖ్యమైన వాగ్దానం అనేది ఏదో గాల్లో చెప్పే మాట కాదు. అది మన పరిపాలనకు మూలస్తంభమైన భారత రాజ్యాంగంలోనే చాలా స్పష్టంగా పొందుపరిచారు. అంటే ఇది కేవలం మాట కాదు, ఒక చట్టబద్ధమైన బాధ్యత. సరే, ఇప్పుడు మనం నేరుగా ఆర్టికల్ 69 గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన నియమాలను, దాని ప్రాముఖ్యతను మనకు వివరిస్తుంది. చాలా సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 69 అనేది ఒక తప్పనిసరి కండీషన్ అన్నమాట. ఉపరాష్ట్రపతి తమ పదవిని చేపట్టడానికి ముందు వాళ్లు రాజ్యాంగాన్ని గౌరవిస్తామని, విధులను నమ్మకంగా నిర్వర్తిస్తామని అందరి ముందు వాగ్దానం చేయాలి. ఈ ప్రమాణం చేయకుండా వాళ్లు తమ పనిని అస్సలు ప్రారంభించలేరు. ఈ ప్రాసెస్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఎన్నికల్లో గెలవడమనేది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఆ తరువాత ప్రమాణ స్వీకారమనే చాలా కీలకమైన ఘట్టం ఉంటుంది. ఈ కార్యక్రమం పూర్తయితేనే వాళ్లకు అధికారికంగా పదవీ బాధ్యతలు దక్కుతాయి. ఇది ఎన్నికల విజయానికి, అధికార వినియోగానికి మధ్య ఒక వారధిలాంటిది. సరే, ఇప్పటివరకు మనం ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు ఆ ప్రమాణ స్వీకారంలో ఉపరాష్ట్రపతి పలికే మాటల వెనుక ఉన్న లోతైన అర్థమేమిటో ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు చూడండి, ఈ విషయం నిజంగా చాలా ఆసక్తికరమైంది. మన రాజ్యాంగం 2 ఆప్షన్స్ ఇస్తుంది: ప్రమాణం లేదా ధృవీకరణ. దేవుని మీద నమ్మకం ఉన్నవారు ప్రమాణం చేయవచ్చు, లేనివారు ధృవీకరణ చేయవచ్చు. కాని రెండింటి చట్టపరమైన విలువ మాత్రం ఒక్కటే. ఇది మన భారత రాజ్యాంగంలోని లౌకికవాద సూత్రానికి ఒక అద్భుతమైన నిదర్శనం. ఈ ప్రమాణంలో ముఖ్యంగా 3 వాగ్దానాలుంటాయి. మొదటిది, రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం, విధేయత. అంటే రాజ్యాంగమే సుప్రీం అని ఒప్పుకోవడం. రెండోది, తమ విధులను నమ్మకంగా, బాధ్యతగా నిర్వర్తించడం. ఇక మూడవది, ప్రతి పనిని చిత్తశుద్ధితో, నిజాయితీగా చేస్తానని మాట ఇవ్వడం. ఇవి కేవలం మాటలు కాదు, వారి రాజ్యాంగపరమైన బాధ్యతను బలంగా గుర్తుచేసే 3 మూలస్తంభాలు. ప్రమాణ స్వీకారం అనేది కేవలం ఒక సాంప్రదాయ వేడుకలా చాలామందికే అనిపించొచ్చు. కాని దీనికి చాలా బలమైన చట్టపరమైన, రాజ్యాంగపరమైన ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఈ ప్రమాణం యొక్క చట్టపరమైన బలమేంటో చూద్దాం. 1994లో చాలా ఫేమస్ అయిన ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఒక కీలకమైన విషయాన్ని స్పష్టం చేసింది. అధికారులు చేసే ప్రమాణం కేవలం ఒక లాంఛనం కాదని, దానికి నిజమైన రాజ్యాంగ విలువ ఉందని చెప్పింది. అంటే ఈ ప్రమాణం వాళ్లను ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటుంది, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటానికి ఒక కవచంలా పనిచేస్తుందన్నమాట. అలాగే అంతకుముందు 1974లో వచ్చిన షంషేర్ సింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని మళ్లీ నొక్కి చెప్పింది. రాజ్యాంగాధిపతులు తమ అధికారాలను ఎలా వినియోగించాలో ఈ కేసు క్లియర్ చేసింది. వాళ్లు చేసే ప్రమాణం వారిని రాజ్యాంగంలో చెప్పిన పరిమితులకు, విధానాలకు కట్టుబడి ఉండేలా చేస్తుందని కోర్టు చెప్పింది. అంటే నాకు నచ్చినట్టు చేస్తాను అనడానికి వీల్లేదు, రాజ్యాంగం చెప్పినట్టే నడుచుకుంటాను అని వాగ్దానం చేసినట్టు. సో ఆ వాగ్దానానికి అంత లీగల్ పవరుంది. సరే, ఇప్పటివరకు మనం చర్చించిన అంశాల సారాంశం చూద్దాం. ఈ ప్రమాణ స్వీకారం యొక్క అంతిమ ఉద్దేశమేంటి? దాన్నుంచి అసలు అధికారం ఎలా వస్తుంది తెలుసుకుందాం. ఇక్కడ కీలకమైన విషయం ఇదే. చాలా సింపుల్. ఎంత పెద్ద పదవికి ఎన్నికైనా ఆర్టికల్ 69 ప్రకారం ప్రమాణం చెయ్యనిదే ఆ పదవికి సంబంధించిన అధికారమనేది రాదు. ఆ ప్రమాణమే అధికారానికి చట్టబద్ధతనిస్తుంది. ఈ పట్టిక చూస్తే మనకు విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రమాణ స్వీకారానికి ముందు ఎన్నికైన వ్యక్తి కేవలం ఉపరాష్ట్రపతి, ఎన్నికైన వారు మాత్రమే. కాని ప్రమాణం చేసిన క్షణం నుండి వారు అధికారికంగా ఉపరాష్ట్రపతిగా, ఇంకా రాజ్యసభ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటారు. ఆ తేడా అంత స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఫైనల్గా ఆర్టికల్ 69 ఎందుకు ఇంత ముఖ్యమో మనమిప్పుడు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగం పట్ల విధేయతను పక్కా చేస్తుంది, పదవికి చట్టబద్ధతను ఇస్తుంది, మన పాలనను బలపరుస్తుంది, ఇంకా ప్రజాస్వామ్య విలువల పట్ల మన నిబద్ధతను చూపిస్తుంది. పదవిలో ఉన్నంతకాలం వారి ప్రతి చర్యను ఈ ప్రమాణ స్ఫూర్తే నిర్దేశిస్తుంది. అందుకే ఇది మన వ్యవస్థ సమగ్రతకు ఒక మూలస్తంభం లాంటిది. అయితే ముగించే ముందు ఒక ప్రశ్న. ఒక ప్రమాణం అధికారిని కట్టుబాటులో ఉంచుతుంది, అంతా బానే ఉంది. కాని ఆ వాగ్దానాన్ని వారు నిలబెట్టుకునేలా చూసే బాధ్యత ఎవరిది? రాజ్యాంగానిదా, న్యాయ వ్యవస్థదా, లేక ప్రజలమైన మనదా? దీని గురించి